గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభ నివాళులర్పించనుంది. సీఎం రేవంత్ రెడ్డి సంతాప ప్రతిపాదనను ప్రవేశపెట్టి మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేయనున్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్రను విశదీకరిస్తూ ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సేవల గురించి ప్రసంగించనున్నారు. సంతాప తీర్మానాన్ని ఆమోదించాక సభ వాయిదా పడనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాల్టి సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి శాసనసభ నివాళులు అర్పించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇదృష్టం మరికాసేపట్లో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం జరగబోతుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సభ సంతాపం తెలుపబోతుంది. ఈ సంతాప తీర్మానం కూడా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ సమావేశంలో కూడా ప్రసంగించబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన మాత్రం తెలంగాణ ఏర్పాటు సమయంలో మాత్రం మన్మోహన్ సింగ్ పాత్ర, అదేవిధంగా మాజీ ప్రధాని సంబంధించిన మాత్రం పివి నరసింహారావు క్యాబినెట్ లో కూడా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సేవలు కూడా కొనియాడబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమ సమయం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన మాత్రం మన్మోహన్ సింగ్ పాత్ర ఏంటి అనే దానిపై కూడా శాసనసభ వేదిక నుంచి కూడా కొనియాడ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికవేత్తగా దేశానికి కావచ్చు, అదేవిధంగా దేశంలో మాత్రం ఎలాంటి సేవలు అందించారో ఆర్థికవేత్తగా కూడా అనేక ఇష్యూస్ సందర్భంలో కూడా ఏ విధంగా దేశానికి సంబంధించినంత వరకు సేవలు అందించారనే దానిపై కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా కొనియాడబోతున్నారు. 10 గంటలకు ఆ శాసనసభ ప్రత్యేక సమావేశం ప్రారంభం కాబోతుంది. దాదాపు 1:30 వరకు కూడా ఆ సమావేశం మాత్రం కొనసాగనుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంకి సంబంధించినంత వరకు మాత్రం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. వారి తర్వాత మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ప్రతిపక్ష నేతలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో కాదు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన మాత్రం మన్మోహన్ సింగ్ పాత్ర ఏ విధంగా ఉంది, మన్మోహన్ సింగ్ ఆ సమయంలో మాత్రం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం సహకరించారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం కొనియాడబోతున్నారు. దీంతో పాటుగా ఆ దేశంలో మాత్రం ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తిన సమయంలో మాత్రం దేశాన్ని గట్టెక్కించే విధంగా కూడా ఏ విధంగా మన్మోహన్ సింగ్ కృషి చేశారు అనే దానిపై కూడా శాసనసభ వేదిక గురించి కూడా ఆ ప్రత్యేక సమావేశంలో మాత్రం ఇవాళ మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, ఇవాళ ఉదయం తెలంగాణ శాసనసభ సమావేశం కానుంది, ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి ఆయన గురించి ప్రస్తావించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యంగా ఆయన టైంలో, ఆయన ప్రధానిగా ఉన్నటువంటి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రిగా, విత్త మంత్రిగా ఉన్నటువంటి టైంలో చేసినటువంటి సంస్కరణలు కావచ్చు, దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలపైన పెద్ద ఎత్తున నేతలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపి నివాళులు అర్పించనుంది సభ.